సో, ఎట్లా కేటీఆర్, కేసీఆర్ పప్పెట్‌గా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మారిపోయారు. వాళ్ళు మాట్లాడిస్తే చిలక పలుకులు పలుకుతున్నారు. మేడిగడ్డకు బాంబులేశారని కేటీఆర్ చెప్తే దాన్ని వేదిక మీదకొచ్చి ఒక ఇద్దరు నాయకుల్ని పెట్టుకొని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం ద్వారా ఈయన సామాజిక న్యాయం సాధిస్తారా అని బీజేపీ, 'ఆంధ్రజ్యోతి కాంగ్రెస్. రాధాకృష్ణ' మీ మనసును పూర్తిగా పాడు చేసినట్టుగా నాకు అనిపిస్తున్నది. ఆయన ఏవేవైతే మాటలు చెప్పిండ్రో అవే మీరు వల్లె వేస్తున్నారు ఆదినారాయణ గారు. సో, నేను ఎవరి పపెట్ కాదండి. వాళ్ళు కూడా ఆ విధంగా నన్ను చూడరు. ఓపెన్‌గా చెప్తున్నా మీకు నేను. వాళ్ళు చాలా నన్ను గౌరవిస్తారు. నన్నే కాదు అందరినీ అదే విధంగా గౌరవిస్తారు. ఎవరు కూడా వాళ్ళ పప్పెట్‌గా ఉండాలని కోరుకోరు. సో, అదే విధంగా నేను కూడా ఎవరి పప్పెట్‌ని కాదు. నేను కూడా ఆలోచించే వ్యక్తిని. అదే విధంగా నా మనసులో ఉండే భావాలను స్పష్టంగా నేను ఏమాత్రం అరబరికలు లేకుండా పంచుకుంటాను. సో, నా భావాలను గౌరవించిన వాళ్ళ దగ్గరికి నేను వెళ్తాను. నా భావాలు అర్థం కాకపోతే అర్థం చేయించే ప్రయత్నం చేస్తాను. అంతే తప్ప నేను ఎవరికి భయపడి బతకడమో లేకపోతే అణిగిమణిగి ఉండడం అవన్నీ కూడా నేను చేయనండి.